శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జనవరి నెలలో మేషరాశి వారికి సంబంధించి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని చూసుకుందాం. 12వ స్థానంలో శనిగ్రహ సంచారం చేయడం వలన విశేషంగా నిత్యము కూడా నిద్ర లేవగానే చేతిని ఇలా చూసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరీ, ప్రభాతే కరదర్శనం ఉన్న అన్ని రాసుల వారికి కూడా ప్రత్యేకంగా చెబుతున్నానండి. ఎందుకంటే 12వ స్థానంలో ఉన్న శని వృషభానికి వేరే రాశులకు వెళ్తే అది 11, 10, 9, 8 కిందికి చేంజ్ అవుతుండొచ్చు. అవి ఈ శని యొక్క సంచారం అనేటువంటిది అంత పాజిటివ్ గా లేనటువంటి సంవత్సరము. ఈ సంవత్సరంలో ఈ రాశి వారే కదా అందరూ కూడా నేను ఇప్పుడు చెప్పినటువంటిది కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరీ, ప్రభాతే కరదర్శనం 2 చేతులు రాసుకొని కళ్ళు తుడుచుకొని నేలకు దండం పెట్టిన తర్వాతకే దిగడం వలన యాక్సిడెంట్స్ అవ్వకుండా ఉంటాయి. అలాగే 3వ స్థానంలో గురుగ్రహ సంచారం చేయడం వలన నిత్యము కూడా మీరు ఇంటి నుండి వెళ్ళేటువంటి విద్యార్థులు, ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు మీ యొక్క ఇంటి ముందు ఉన్నటువంటి తులసి చెట్టు మొదట్లో ఉన్నటువంటి మట్టిని కాస్తంత ఇలా రాసుకొని, తిక్కుగా అవసరం లేదు, చాలా లైట్గా మీ నుదురుకు రాసుకోండి. దాని వలన చేసేటువంటి పనులు ఎటువంటి యాక్సిడెంట్స్ కాకుండా ఆ యొక్క గ్రహములు కాపాడుతూ ఉంటాయి. విశేషంగా చెప్పాలనంటే మేషరాశి వారికి జనవరిలో అంత యోగ్యంగా లేదు. ఎందుకంటే గురుగ్రహం 3వ స్థానంలో సంచారం చేయడం వలన ద్వితీయంలో లేదా పంచమంలో లేదా మనకు సప్తమ, నవమ, ఏకాదశ స్థానాల్లో యోగిస్తూ ఉంటుంది. అలాగే ఈ యొక్క పంచమ స్థానంలో కేతుగ్రహ సంచారం చేయడం వలన బ్యాంకింగ్ సెక్టార్స్ లో ఉన్నటువంటి వాళ్ళు ఆడిటింగ్ సమయంలో ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. లేదా ఫినాన్స్ డిపార్ట్మెంట్ లో ఉండేటువంటి వాళ్ళు, చార్టర్డ్ అకౌంటెన్సీ డిపార్ట్మెంట్ లో ఉండేటువంటి వాళ్ళకు కూడా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా కలిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. దశమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి సూర్యుడు, బుధుడు, శుక్రుడు, కుజుడు ఈ గ్రహ సంచారం ఏదైతే ఉందో మనకు సంవత్సర ప్రారంభంలో ఈ నెలలో ప్రారంభం అప్పటి నుంచి ఆఖరి వరకు చూసుకుంటే గ్రహ సంచారాలన్నీ కూడా దశమంలో సంచారం చేస్తూ ఉన్నాయి. దశమంలో ఉన్నటువంటి సూర్యుడు కానీ, బుధుడు కానీ, శుక్రుడు కానీ, కుజుడు కానీ ఇలా 5 గ్రహాలు సంచారం చేయడం కూడా అంత యోగ్యమైనటువంటి సమయం కాదు. కాబట్టి వీలైనంత వరకు కూడా ఏవైనా రిస్క్ తో కూడుకున్నటువంటి పనులు రాజకీయ నాయకులు కానీ, వ్యాపారస్తులు కానీ అంతగా చేయకపోవడం మంచిది. అలాగే ఏకాదశ స్థానంలో రాహుగ్రహ సంచారం కొంతవరకు పాజిటివ్ ఆస్పెక్ట్స్ ని మనకు కలిగిస్తూ ఉంటుంది. ఏవైనా సరే మిమ్మల్ని మభ్యపెట్టే వాళ్ళు ఎవరైనా మీ దగ్గరికి వస్తే మీకు తొందరగా తెలిసిపోతూ ఉంటుంది. ఎవరైనా అబద్ధం చెప్పినా మీకు తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు కూడా ఇవన్నీ కూడా మీరు వీలైనంత వరకు చేసేటువంటి సమయాల్లో అబ్జర్వేషన్ అనేటువంటివి, ఏ పని చేసినా అబ్జర్వేషన్ అనేటువంటిది కాన్సన్ట్రేటెడ్ గా చూస్తూ ఉండండి. అలాగే 12వ స్థానంలో ఉన్నటువంటి శని గురించి మనకు మొదట్లోనే చెప్పుకున్నాము. వీలైనంత వరకు కూడా శుక్రుడు ఏకాదశంలో లేదా అష్టమంలోనే యోగిస్తాడు, దశమంలో యోగించడు. కాబట్టి భార్యాభర్తలకు సంబంధించిన విషయంలో కానివ్వండి, దశమ స్థానానికి సంబంధించి కూడా లాభస్థానం, దశమస్థానం కూడా అంతగా లేదు. కాబట్టి భార్యాభర్తల మధ్యలో లావాదేవీల విషయానికి కానీ, ఏవైనా డబ్బు ఇచ్చిపుచ్చుకునే విషయంలో కానీ కాస్త జాగ్రత్తగా, ఒక మాట కూడా తూలకుండా మాట్లాడుకోవడం మంచిది. అలాగే సూర్యుడు కూడా దశమస్థానం లాభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళేటువంటి వాళ్ళకి, ఆల్రెడీ ఫారిన్ లో ఉన్న వాళ్ళకి యోగ్యంగా ఉంటుంది. శుక్రుడు అయిపోయింది. మనకి బుధగ్రహ సంచారానికి సంబంధించి కూడా వ్యాపారస్తులందరికీ కూడా దశమస్థానం, లాభస్థానంలో బుధుడు లాభమే చేకూరుస్తాడు. కుజుడు దశమస్థానంలో ఎట్టి పరిస్థితుల్లో లాభం చేయడు. కాబట్టి భూ సంబంధిత వ్యాపారస్తులు, రైతులు ప్రయోగాత్మకమైనటువంటి పనులు చేయకుండా ఉంటే మంచిది. ఓవరాల్ గా అన్ని గ్రహాల్లో కూడా మనకు ముఖ్యంగా సూర్యుడు కానీ, బుధుడు కానీ లేదా రాహువు కానీ యోగ్యంగా ఉన్నట్టుగా గోచరిస్తూ ఉంది. కాబట్టి ఆ విభాగాల వారికి సంబంధించి ఏ రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం ఈ రాశి వారికి సంబంధించినటువంటి విషయాల గురించి, ఈ నెలలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రత్యేకంగా మనము ఎలాంటి రెమెడీస్ చేయాలి అనేటువంటి విషయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే, గృహిణులు, విద్యార్థులు, అలాగే ఉద్యోగస్తులకు సంబంధించిన విషయానికి వస్తే మేధా దక్షిణామూర్తికి సంబంధించినటువంటి ఈ యొక్క స్తోత్రాన్ని నిత్యం ఉదయం సాయంత్రం పఠనం చేయడం వలన విశేషమైనటువంటి శక్తి, ఆలోచన విధానం అనేది మారుతుంది.
అలాగే చాలా అరుదుగా సరస్వతి సూక్తం అని ఉంటుందండి. పిల్లలకి రోజుకొక్కసారన్నా సరస్వతి సూక్తాన్ని వినిపించండి. ఇవాళ రేపు మనకు యూట్యూబ్లలో సరస్వతి సూక్తం అని కొట్టగానే వస్తుంది. రోజు వినమనండి. వినడం అంటే వాళ్ళు అలా కూర్చొని ఆ పదాలను వినమని చెప్తూ ఉండండి. అలా కంటిన్యూగా ఈ నెల రోజుల పాటు వినడం వలన ఏదైనా చదివినటువంటి విషయం తర్వాతి కాలంలో వచ్చేటువంటి యాన్యువల్ ఎగ్జామ్స్ టైంలో కానీ తర్వాతి కాలంలో విశేషంగా మన యొక్క మెదడులో గుర్తుండడము, బాగా ఎగ్జామ్స్లో పర్ఫార్మెన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే ఎవరైతే వ్యాపారానికి సంబంధించినటువంటి వారు ఉన్నారో వారు విశేషంగా విష్ణు సహస్రనామ పారాయణం నిత్యం వినడము, అలాగే ఈ యొక్క విష్ణుమూర్తి యొక్క సంపూర్ణమైనటువంటి విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేయడము, అభిషేకము చేయడము, దాని వలన విశేషమైనటువంటి సత్ఫలితం పొందడం కూడా జరుగుతుంది. వీటితో పాటుగా ఎవరైతే రాజకీయాల్లో కానీ ఏదైనా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కానీ లేదా ఏదైనా సరే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు కానీ ఏదైనా సరే ఒక అడ్మిన్ డిపార్ట్మెంట్లో ప్రభుత్వ ఉద్యోగస్తులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అరుణ పారాయణం చేయించుకోవడం మంచిది. అరుణ పారాయణము, అలాగే ఈ యొక్క నిత్యము కూడా సూర్యాష్టకము చదవడము, అలాగే ఆదిత్య హృదయం పారాయణం చేయించడము, దాని వలన విశేషమైనటువంటి శక్తి సత్ఫలితాలు పొందడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే మనము విభాగానికి చెబుతూ ఉన్నాము. అలాగే ఆరోగ్యం బాగాలేదు అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ప్రతి శని త్రయోదశి, ఇంకా వీలైతే ఈ సంవత్సరంలో వచ్చేటువంటి ప్రతి శని త్రయోదశి లేదా ప్రతి శనివారం నాడు కూడా శని చాలీసా, శని స్తోత్రం చదవడము, శనేశ్వరుడికి చాలా మంది శనేశ్వరుడు అంటూ ఉంటారు, శని ఏశ్వరుడు శనేశ్వరునికి విశేషంగా తిల తైల అభిషేకము, తిలములతో తిలా తైలము అంటే నువ్వులతో నువ్వుల నూనెతో అభిషేకము చేయడము, విశేషమైనటువంటి సత్ఫలితం పొందడము, ఆకలితో ఉన్న గుడ్డి వారికి కానీ అంగవికలాంగులకు కానీ భోజనాలు పెట్టించడము, దాని వలన అర్ధాష్టమ అష్టమ శని దోష ప్రభావాలు కూడా దూరమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలామంది ఇవాళ రేపు మన ఇళ్లలో రెంట్కున్నటువంటి వాళ్ళు ఎవరైనా కాలం చేస్తే వాళ్ళని వెంటనే ఇంట్లో నుంచి ఖాళీ చేయమని చెప్పడము, వారి యొక్క దేహాన్ని, పార్థివ దేహాన్ని ఆ యొక్క ఇంటి దాకా కూడా రానివ్వకుండా ఉండడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో దీని వలన ప్రత్యేకమైనటువంటి దోషం వస్తుందే తప్ప ఏమీ లేదు. కాకపోతే వారితో నేను చెప్పండి అంటే, అమ్మ మీరు తీసుకొచ్చుకోండి, మీరు చేయించేటువంటి అన్ని కార్యక్రమాలు చేయించుకోండి. ఎందుకంటే మన హైందవ ధర్మంలో ఒక అనాథ ప్రేతానికి ఇంత సహాయం చేస్తేనే మనకు ఎన్నో జన్మల యొక్క పాపములు పోయి సంపూర్ణమైనటువంటి మంచి సత్ఫలితాలు వస్తున్న కాలంలో మన ఇంట మనం బతకడానికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి రెంటుకున్నటువంటి వారికి మనం గనక సహాయం చేయడము, ఇంకా వీరితో ధన సహాయం చేయడము, వారి యొక్క కర్మకాండలు ఏవైనా ఉంటే చేయించడము, ఉదక శాంతి లాంటివి చేయించుకోమని చెప్పండి, లేదు పుణ్యాహవాచనం చేయించుకోమనండి, సరిపోతుంది. కానీ వారిని అక్కడి నుంచి పంపించడం మాత్రం మంచిది కాదు. ఇలా విశేషంగా ప్రతి నెల కూడా వివాహం కానటువంటి వారి కోసం జాతకంలో బృహస్పతి శుక్రగ్రహ సంభావిత దోషములు ఉన్నటువంటి వారి కోసము ప్రతి నెల కూడా ఆఖరి మంగళవారం నాడు, ఈ యొక్క జనవరిలో అయితే జనవరి 27వ తారీఖు నాడు కన్యావర పాశుపత హోమాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి గలవారు ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. వివాహం కానటువంటి వారి కోసము 1.5-2 గంటల పాటు చక్కెరతో అభిషేకము, తరువాతకి హోమము, ఎవరి హోమగుండం వారికి, ఎవరి శివలింగం వారికి విశేషంగా చేయించడం జరుగుతుంది. అలాగే జాతక రీత్యా వారికి ఎవరైనా సరే జాతకంలో గనక రాహువు నవమ స్థానంలో సంచారం చేసిన, ఏకాదశ స్థానంలో సూర్యగ్రహంతో కలిసి గాని సంచారం చేసిన, లేదా శుక్రగ్రహంతో రాహు కలిసి, లేదా ఇంకేవైనా సరే శుభగ్రహములతో గనక లగ్నంలో రాహుగ్రహ సంచారం చేసిన ప్రత్యేకమైనటువంటి పితృదోషములు ఉంటాయి. కాబట్టి అలాంటి పితృదోషములు ఏవి కూడా ఉండకుండా ఉండాలి అంటే గోకర్ణ క్షేత్రంలో విశేషంగా మోక్షనారాయణ బలి పూజ చేయించడం జరుగుతుంది. ఇలాంటి పితృదోషములు చాలా మంది ఏమిటంటే అమావాస్య రోజే చేయించుకోవాలా అండి, లేదా ఈ యొక్క మాస శివరాత్రి రోజు చేయించుకోవాలని అడుగుతూ ఉన్నారు. మాస శివరాత్రి నాడు చేయించుకోవడం మంచిదే, కానీ ఒకవేళ మీ యొక్క పితృదేవతలు ఎవరైనా సరే ఈ యొక్క
చనిపోయినటువంటి తిథి ఏదైతే ఉంటుందో ఆ తిథి రోజున పంచమైతే పంచమి, చవితి అయితే చవితి, దశమైతే దశమి రోజున చేయించుకోవడం ఇంకా మంచిది. ఎవరైనా మీ కుటుంబంలో గనక సూసైడ్ చేసుకొని చనిపోతూ ఉన్నారు, 60 సంవత్సరాల వయసు నిండకుండానే చనిపోతూ ఉన్నారు, వితంతులు ఎక్కువగా ఉన్నారు, వికలాంగులుగా పిల్లలు పుడుతూ ఉన్నారు, అంగవైకల్యం వస్తూ ఉంది, ఉన్నట్టుండి యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి, వివాహం అవ్వట్లేదు, సంతానం కలగట్లేదు, అసలు ఉద్యోగాలు రావట్లేదు, బాగా చదువుకున్న వ్యక్తి కూడా ఐడల్ గా నివసిస్తూ ఉన్నాడు, ఇలాంటి ఇంకా ఎన్నో రకాలైనటువంటి బాధలకి కూడా స్త్రీ శాపము, మాతృశాపము, పితృదోషము, అలాగే ఋషి శాపము, గురు శాపములు ఉంటాయి. ఇన్ని శాపములకి కూడా ప్రత్యేకంగా మోక్ష నారాయణ బలి పూజా కార్యక్రమం గోకర్ణ క్షేత్రంలో ప్రత్యేకంగా మంచి 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 విద్వాంసుల చేత చేయించడం జరుగుతుంది. దానికి సంబంధించిన వీడియో కూడా తొందరలో మన ఛానల్లో వస్తుంది. ఆసక్తి కలవారు ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి మీ యొక్క గోత్రమును పేరును నమోదు చేయించుకోవచ్చు. ఇవన్నీ కూడా మనము గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయములు మాత్రమే. డీటెయిల్డ్ గా జాతకం ఎవరికైనా కావాలనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కు వాట్సాప్ చేస్తే 60-70 పేజీల్లో జాతకంలో ఉన్నటువంటి తిథి, వార, నక్షత్ర, యోగ కరణం గురించి, దశ అంతర్దశ గురించి, భావచక్రముల గురించి, నవాంశ, దశాంశ, ఏకాదశాంశ 16 భావచక్రములు, మీ యొక్క వృత్తి, వ్యాపారము, వివాహ సంబంధిత విషయాల గురించి డీటెయిల్డ్ గా చెప్పడం జరుగుతుంది. ఇదంతా కూడా 60-70 పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది. మీతో తర్వాతకి మాట్లాడడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. ఇందుకు కాను నాకు టైం పడుతుంది, ఖచ్చితంగా 1 day 2 days టైం పడుతుంది. అందుకు ఛార్జ్ కూడా ఏంటంటే 2511 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.